అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కావాల్సిందంటే ప్రాక్టికల్గా ఆ రోజు మనం కూర్చున్నప్పుడు ఆయన మన దగ్గర సంతృప్తి, నిరుద్యోగులకు న్యాయం చేస్తారు. పార్టీ తాలూకా క్యాడర్ అందరినీ కూడా ఏ కష్టం వచ్చినా ఆ పిల్లల ఉద్యోగాల్లో అన్ని విషయాల్లో నేను సహకరిస్తానని చెప్పి ఆయన్ని మనం ఉపయోగించుకో. పరిశ్రమలు కావాలన్నా, స్టీల్ ప్లాంట్ దాని పునరుద్ధరణ జరగాలన్నా, మరి యువతకి ఒక పని కావాలన్నా, ఏంటంటే ఒక పని చేసే నాయకుడు. ఈరోజు కేకే కూతురు కడియం శ్రీహరి, ఇంకా చాలా మంది అసలు ఎవరు ఉండరు అక్కడ. ఇక మొట్టమొదటిగా రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరే చెప్పండి, నేను చెప్పాల్సిన అవసరంలో. మొదటగా ఎవరు వస్తారు? నేను బీజేపీలో చేరుతా, టీడీపీలో చేరుతానని చెప్పండి. చెప్తున్నారు చాలా అసలు అమ్మో అనకాపల్లి. దాని తర్వాత సజ్జల, దాని తర్వాత సుబ్బారెడ్డి. ఏమాత్రం అనుమానం లేదు. క్లోజ్. జూన్ 4 తర్వాత ఒక్క నెల రోజుల తర్వాత చూడండి ఏమైపోతుందో ఆ పార్టీ. ఈ ఫ్యాన్ తిరిగేదానికి అసలు వాళ్ళ దగ్గర కరెంటే ఉండదు. అనుమానం పడాల్సిన అవసరమే లేదు. మీరందరూ, నేను ఒకటి రిక్వెస్ట్, రకరకాల అబద్ధాలు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అబద్ధాల్లో ఆరితేరిపోయినాడు. అబద్ధాల్లో పీజీ చేసినట్టు చెప్తున్నాడు సోదరులు. అంతకన్నా ఎక్కువే చేసినట్టున్నాడు చూస్తా అంటే. అసలు ఏ విధంగా ప్రజలు అంటే నేను ఏం చెప్పినా నమ్ముతారులే ప్రజలు అనే ఒక మూర్ఖత్వం కదా అది. ఒక మూర్ఖత్వమే. ఒక అవకాశం ఏంటి మాకు 25 పార్లమెంట్లు గెలిపిస్తే మేము ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా సస్యశ్యామలు చేస్తాం, ఇంకా ఢిల్లీ నుంచి కావాల్సిన పనులు చేస్తామని చెప్పేసి చెప్పారు కదా. మెడలు వంచి అన్ని పనులు చేస్తామన్నారు కదా. ఏమన్నా ఏ రోజన్నా పాపము ఆమెమో డాక్టర్ మంచారు, ఆమెను వాడుకున్నారు. ఆమెని ఏమన్నా ఆమె గౌరవం ఇచ్చారా? ఎక్కడన్నా కానీ ఆమెను పోయి మాట్లాడించేదానికి మాట్లాడేవాళ్ళంటే కూడా ఎక్కడ వాళ్ళకి లేదు. వారు జగన్మోహన్ రెడ్డిని ఇక్కడి నుంచి అనకాపల్లి ప్రజల తరఫున నేను అడుగుతున్నా, నువ్వు ఎంపీలు పోటీ చేసి గెలిస్తే ఏమి చేయాలనుకుంటున్నావో నువ్వు ప్రజలకు చెప్పాలా? నువ్వు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తావా? నరేంద్ర మోడీకి ఆల్రెడీ మేము ఉన్నాం, ఇంకా నువ్వు ఎవరికి చేయాలి? ఇండియా కూటమి చేస్తావా? సోదరులు అడుగుతున్నాడు కదా. ప్రజలు అడగాలి. ఇప్పుడు వాళ్ళు ఓటు అడగదచ్చినప్పుడు, అయ్యా నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు చెప్పు. ఏమైనా శరద్ పవార్కి చేస్తావా? మమతా బెనర్జీకి చేస్తావా? లేదంటే పక్కన ఉండే స్టాలిన్ చేస్తావా? ఇంతకుముందు అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తులు కదా, మరి ఏమైనా కేసీఆర్కి చేస్తావా? ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని అడగండి. నేను ఒకటి చెప్తున్నా, ఎంత పొగురుగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారో అంతకన్నా డబుల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం కానీ, అసలు ఎవరికైనా కానీ ఇప్పుడుండే ఇక్కడ ఎంపీ గెలిచారు కదా, కాబట్టి అమర్నాథ్ గెలిచారు కదా, ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి కూర్చొని మా అనకాపల్లి జిల్లాకి ఇది కావాలి అది కావాలి, అక్కడ ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, మురుగు కాలువలు లేవు, దోమలు ఎక్కువ ఉన్నాయి అనకాపల్లిలో, ఇవన్నీ చేయాలి అని అడిగే ధైర్యం ఉందా ఈ ఎంపీకి, ఈ మంత్రికి, ఈ ఎమ్మెల్యేకి? ఎప్పుడైనా కూర్చొని మాట్లాడగలుగుతారా? ఇక్కడ ఎవరికన్నా వీళ్ళకుందా? వీళ్ళందరూ ఎవరికి ఊడిగం చేస్తున్నారు? ఇక్కడ ఉండే విజయసాయిరెడ్డికి, లేకపోతే సుబ్బారెడ్డికి. అంటే ముఖ్యమంత్రికి ఏదైనా చెప్పుకోవాలంటే వీళ్ళకు చెప్పుకోవాలి ఫస్ట్. సో ఈ సామంత రాజులకు చెప్పుకోవాలి. కరెక్ట్. ఈ రాజుల కాలం పోయింది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలే అంతిమంగా దేవుళ్ళు. ఏదైతే కేసీఆర్ పార్టీ పరిస్థితి ఈరోజు చూస్తున్నామో, రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ చూడండి అడుక్కుంటారు, మేము బీజేపీలోకి వస్తాం, మేము తెలుగుదేశంలోకి వస్తాం,
మమ్మల్ని ఎట్లా కూడా చేర్చుకోండి అని. ఇక్కడన్నా కొంత టైం పట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.